రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం, మడమ తిప్పని పంతం, అడుగు తప్పని గమ్యం. 16వ ఏట వైఎస్ఆర్సీపీ ప్రస్థానం. ప్రజా గుండెల్లో వైఎస్ఆర్సీపీ 15 ఏళ్ల నమ్మకం మరో పోరాటానికి సిద్ధం. వైఎస్ఆర్ ఆశయాలకు వారసుడు 15 ఏళ్ల వైఎస్ జగన్ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం. కష్టాల నుంచి కోట్లాది మంది ఆశల వరకు వైఎస్ఆర్సీపీ 15 ఏళ్ల విజయగాథ. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేటితో 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెడుతోంది. 2011 మార్చి 12న ఇడుపులపాయ సాక్షిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాటిన ఈ మొక్క నేడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకుంటున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన జగన్ 2011లో వైఎస్ఆర్సీపీని స్థాపించారు. 15 ఏళ్ల ఈ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జననేతగా ప్రజలకు చేరువయ్యారు. నాటి నుండి సాగిన జగన్మోహన్ రెడ్డి పోరాటం అమోఘం, అనన్య సామాన్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర పార్టీ చరిత్రలో ఒక కీలక మలుపు. నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆధ్వర్యంలో వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, ఎస్ఈసి మెంబర్ రామలింగారెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగశెట్టి శ్రీధర్, స్టేట్ లీగల్ సెల్ అధికార ప్రతినిధి తిమ్మారెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, జిల్లా సెక్రటరీలు దేవనగర్ భాష, శివనాగిరెడ్డి, వైసీపీ జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అభిమానులు ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయం ఆవరణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాను వైసీపీ నేతలు ఆవిష్కరించారు. అలాగే నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్, వైఎస్ఆర్ సర్కిల్, సాయిబాబా నగర్లోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందరికీ నమస్కారం. మన యువజన శ్రామిక రైతు పార్టీ దిగ్విజయంగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం అనేటువంటిది ఇది ప్రపంచంలోనే ఒక గొప్ప విప్లవం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు వరకు ఎన్నో పార్టీలు స్థాపించబడ్డాయి, కానీ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ ఆమోదయోగమైనటువంటి పరిపాలన అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఏర్పాటు చేయబడినటువంటి పార్టీ. అందుకే మనం 2019 నుంచి 2024 వరకు కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పేద ధనిక అనేటువంటి తేడాలు లేకుండా విద్యను, వైద్యాన్ని అందరికీ అందించినటువంటి గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. ఈ రోజు మనం 2 సంవత్సరాలైంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దార్శనికతతో ప్రజలకు మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులన్నీ కూడా ఈ రోజు కనుమరుగైపోయాయి. విద్యార్థులు చదువుకుంటుంటే వాళ్ళకి అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ లేక, ఆయన కల్పించినటువంటి ఆ భరోసా 20,000 రూపాయలు వాళ్ళకి అందక, కాలేజీలో ఫీజులు చెల్లించడానికి రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు పడుతున్నటువంటి అగచాట్లు అంతా ఇంత కాదు. ఈ రోజు రైతులైతే కనీసం వాళ్ళకు ఇస్తామన్నటువంటి ఆ 20,000 రూపాయల్లో ఒక్క విడత మాత్రమే డబ్బులు ఇచ్చి ఇంతవరకు వాళ్ళను ఏ విధంగా కూడా ఆదుకోకుండా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి వర్గం, ప్రతి ప్రజలంతా కూడా, పేద ప్రజలంతా కూడా ఈ రోజు ఆర్థికమైనటువంటి స్వావలంబన లేక చితికిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు, వారి యొక్క అనుయాయులు, అదే విధంగా వారికి కొమ్ము కాస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా వాళ్ళను దోచుకు తినడానికి ఈ రోజు పాల్పడతా ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి మళ్ళీ మనము మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మన వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా మనం కష్టపడి పనిచేయాలి. ఈ 3 సంవత్సరాలు మన ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాల్గొని
వాళ్ళను రాబోయేటువంటి కాలంలో మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చి ఈ కూటమి ప్రభుత్వం యొక్క దాష్టికాన్ని మనము ఎండగట్టాలి. అందరికీ నమస్కారం. ఈ రోజు మన వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ నాన్న ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆశయ సాధనలో వైఎస్ఆర్సీపీ పార్టీ సాధించారు. తండ్రికి తగ్గ తనయుడుగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేద ప్రజల గుండెల్లో నిలిచడం జరిగింది. అలాగే ఏదైతే మాయమాటలు చేసి చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తూ పూట గడుపుకుంటుంది. వీళ్ళంటిని నిలదీస్తూ మళ్ళీ మా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునేదాకా మేము జగనన్న సైనికుల్లాగా కష్టపడి మళ్ళీ మా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలకి, నంద్యాల ప్రజలకి, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకి, కార్యకర్తలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము, మరి ఆయన పార్టీ ఏర్పాటు చేసినప్పుడు మరి వారి తండ్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో మరి ఆ కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ, అదేవిధంగా మరికొన్ని కూడా పాదయాత్ర సందర్భంగా వచ్చిన ఆయన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ క్రోడీకరించి మేనిఫెస్టో రిలీజ్ చేసి మరి 2014 ఎలక్షన్స్ ఫేస్ చేసి, అదేవిధంగా 2019లో బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారము అన్ని సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది. మరి ఆ సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మనమందరం కూడా ఇక్కడ సమావేశం జరిగింది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి పాదాల చెంత నుంచి ఈ పార్టీని స్థాపించారో, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్ని కష్ట నష్టాలతో మన పార్టీ ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఏర్పాటు చేసిన 5 సంవత్సరములు ఏదైతే మేనిఫెస్టో పెట్టామో అన్ని కూడా 100కి 100 భాగాలు మేనిఫెస్టో లేనేటి కూడా నెరవేర్చడం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలుకు వాళ్ళు చెప్పే మాటలకు ప్రజలు ఏం రకంగా అర్థం చేసుకుంటున్నారు అనే పద్ధతులు లేదు. ప్రతిరోజు అబద్ధాలతో, నిత్యం అబద్ధాలతోనే పోతున్నారు. మా చేతిలో ట్యాంపరింగ్ ఉంది, మేము చేయగలుగుతాం, మళ్ళీ ప్రభుత్వం వస్తామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. కాబట్టి మనమందరం కూడా ఏదైతే 5 సంవత్సరాలు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కార్యకర్తలకు కొన్ని ఇబ్బందులు జరిగిండొచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తా ఉన్నారు అలాంటి ఇబ్బందులు లేకుండా కార్యకర్తలు చూసుకునే బాధ్యత నేను ముందు తీసుకుంటానని. కాబట్టి ముఖ్యంగా మనమందరం ఒక సైనికుల్లాగా ముందుకు పోయి దీన్ని అడ్డుకోవాలి. దీన్ని అడ్డుకోకపోతే నెక్స్ట్ ప్రజాస్వామ్యం ఉండదు. కాబట్టి ప్రజల్లో మనకు కావాల్సినంత మద్దతు లభిస్తా ఉంది. ఈ రోజు అసలు ఎలక్షన్ పెడితే ఒక్క సీటు కూడా వాళ్ళకు రాదు అనే పరిస్థితిలో ఉంది. అలాంటి పరిస్థితి అన్ని వర్గాలు, వ్యాపారస్తులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, రైతులైతేనేమి, అన్ని వర్గాలు ఈ రోజు భయంకరంగా నరకం అనుభవిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వంలో. కాబట్టి ముఖ్యంగా మనమందరం కూడా వచ్చే ఎలక్షన్ లో సైనికుల్లాగా తయారై మనం ఓటు వేయడం కాదు, ఓటు వేయించుకునేదానికి బూత్ మేనేజ్మెంట్ మనం చేయాలా. ఓటు వేయించుకునేదానికి మనం అందరం ముందుకు పోవాలి. మన ఓట్లు ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అన్ని చోట్ల ఓట్లు తీసేస్తున్నారని గొడవ జరుగుతా ఉంది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దుర్మార్గంగా తయారైంది. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ ఉంది అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంది ఎలక్షన్ కమిషన్. కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజలందరికీ కూడా మా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనకు తెలుసు, ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఎన్నో ఒడిదుడుకులతో ఈ 16 సంవత్సరాలుగా ప్రజల మన్ననలతోనే ఈ పార్టీ నడుస్తోంది. కేవలం ప్రజల ఆశీర్వాదంతోనే ఈ పార్టీ నడుస్తోంది. ఈ పార్టీ ఒక పేదల అభ్యున్నతి కోసం, మహిళా శ్రేయస్సు కోసం, మహిళా సాధికారత కోసం, అదే విధంగా రైతుల శ్రేయస్సు కోసం, యువత కోసం, ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం స్థాపించిన ఒక మంచి పార్టీ. అందరికీ నమస్కారం. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటికీ మనం 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని
16వ సంవత్సరంలోకి అడుగుడుతుంది. ఈ 16 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు చూసాం, ఎన్నో ఇబ్బందులు చూసాం, ఎన్నో అధోగతులు పురోగతులు రెండింటినీ చూడడం జరిగింది. ఎప్పుడైనా సరే మా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి చెప్పాడంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేసిన వ్యక్తి. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా చెప్పి దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. పార్టీ ఆవిర్భావం అప్పుడు అప్పటి కాంగ్రెస్ నాయకులు ఎన్నో ఇబ్బందులు పెట్టడం చేసినారు. వాళ్లతో చంద్రబాబు నాయుడు వంతపాడి ఇబ్బందులు పెట్టారు. కష్టాల్లో నుంచే బయటికి వచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే భయపడే వ్యక్తి కాదు, తలవంచే వ్యక్తి కాదు, కేవలం ప్రజల కోసం ఉండే వ్యక్తి. మనకందరికీ తెలుసు, మనం ఇప్పుడు అధికారం కోల్పోవడం జరిగింది. అయినా ప్రజల ఆశీస్సులు 40% ఓటు బ్యాంక్ ఉండే ఏకైక పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల కోసం సిద్ధాంతాలు ఉండే వ్యక్తి తప్ప వాళ్ళ స్వార్థం కోసం సిద్ధాంతాలు వదులుకునే వ్యక్తి కాదు మా జగన్మోహన్ రెడ్డి. ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు చెప్పి, మాయ మాటలు చెప్పి ఈరోజు ప్రజలను ఏ రకంగా మోసం చేస్తా ఉందో ప్రజలందరూ అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. మేము ఎక్కడికి వెళ్ళినా, గ్రామాలకు వెళ్ళినా, వార్డులకు వెళ్ళినా మేము పొరపాటు పడ్డాము, జగన్మోహన్ కంటే ఎక్కువ లాభం ఇస్తాడు, ఎక్కువ ప్రయాణం ఇస్తాడని చెప్పి నమ్మి మోసపోయినామని ఓపెన్ గా వచ్చి మాతో వాళ్ళు బాధపడడం జరుగుతాం. ఈసారి నేను మా కార్యకర్తలకందరికీ, నాయకులకందరికీ, క్యాడర్ అందరికీ చెప్పేది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి ఈసారి మాతో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు లీడర్ కు, క్యాడర్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తాను, నన్ను మీరు క్యాడర్ కు చెప్పండి అని చెప్పడం జరుగుతుంది. మనకందరికి తెలుసు, జగన్ అన్న ఒక్క మాట చెప్పాడంటే అది అమలై తీరుతుంది అంతే. కాబట్టి రాబోయేది మన ప్రభుత్వం. ఈ మోసపూరితమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ పారదోలుదాం. మనమందరం సుశిక్షితుల సైనికుల లెక్క పనిచేద్దాం. అందరము కలిసి మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ